హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత పూజ ఫ్యాషన్ హబ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కస్టమర్ రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ తెచ్చుకున్నారండి. సో వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయమని ఇచ్చారు. సో ఈ వీడియోలో నేను కటింగ్ చూపిస్తానండి, వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది. సో స్టిచ్చింగ్ వచ్చేసి పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో స్టిచ్చింగ్కి సంబంధించి అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చూసేయండి. సో ఒకసారి బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూసేయండి. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇచ్చాడండి. సో ఇదంతా బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. సో చూడండి, ఇది హ్యాండ్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇచ్చాడు. సో ఇప్పుడు కటింగ్ వీడియో అనేది చూసేయండి. సో లైనింగ్ అనేది వేసుకున్నాను కదా. సో చూడండి, లైనింగ్ అనేది ఓపెన్ ఆపోజిట్ వైపు ఉండాలి, క్లోజ్ అనేది మన వైపు ఉండాలండి. సో ఫస్ట్ వచ్చేసి అది బ్లౌజ్ తోటి పొడవు ఎంత ఉందో చూసుకుందాము ఒకసారి. ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి. సో మనం వచ్చేసి 15 పెట్టుకుందాము. ఓకేనా, 15.2 పెట్టుకుందాము. ఓకేనా. నడుము లూజ్ కూడా కొలుచుకుందామండి ఒకేసారి. నడుము లూజ్ వచ్చేసి 18 ఉంది. సో మనం 19 పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ టక్స్లు వేయాలి కదా. టక్స్లతో కలిపి 19 పెట్టేస్తున్నాను. సో టేప్తో 2 ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. సో 9.5 వచ్చింది. సో 9.5కి మార్క్ చేసుకుందాం. సో 2.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను నేను. ఈ మెజర్మెంట్ సేమ్ ఇంకొకసారి కొలుచుకొని ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను. గీత కొట్టేసుకుందామండి. సో ఇలా మార్కింగ్ అనేది బాక్స్ కొట్టేసాను. సో ఇప్పుడు వచ్చేసి మెడ పొడవు ఎంత ఉందో కొలుచుకుందామండి. మెడ పొడవు వచ్చేసి 2 పాయింట్లు తక్కువ 5 ఉందండి. సో చూడండి, 4.7 ఉంది. సో మనం 5 పెట్టుకున్నాము, ఎందుకంటే పైన కింద ఖర్చుకి సరిపోతుంది కాబట్టి మనకి సరిపోతుంది. 4.7 ఉంది, మనం 5 పెట్టేసుకున్నాము. ఒకసారి ఇది తీసుకొని మనం ఈ నెక్ పొడవు ఎంత ఉందనేది కొలుచుకుందామండి టేప్ తోటి. సో మనం కరెక్ట్గా ఇదిగో చూడండి, ఇట్లా మనకి 9.7 ఉంది. సో చూడండి, 9.7 ఉంది. సో మనం 10 9.7 వస్తే మనం 10.2 పెట్టుకుందాము.
అంటే పైన ఖర్చు కూడా కలిపేసి 10.2 పెట్టేసుకున్నాము. 10.2. అలాగే ఈ వెడల్పు అనేది కూడా కొలుచుకోవాలి. ఒకసారి వెడల్పు కూడా కొలుచుకున్నాము. సో ఇక్కడ మనకి కరెక్ట్గా 6 ఉంది. ఇక్కడ ఎంత ఉందనేది కొలుచుకున్నాము. సో చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా 5.8 ఉంది. సో మనం 6 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. సో ఈ కొలతలు ఇక్కడ మనం చూసుకున్నాం. ఒకసారి ఈ పొడవు ఎంత ఉందండి? 10.2 ఉంది పొడవు. సో మనం ఇక్కడ నుంచి పైకి కొలుచుకోవాలి 10.2 అనేది. సో మనకి 10.5 వచ్చింది. సో ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా సరిపోతుంది ఇది. ఇది వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. సో అంటే మనం 6 పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టేసుకున్నాము. బాక్స్ పెట్టేసుకున్నామండి. షోల్డర్ కూడా మనము 3 ఇంచెస్ పెట్టేసుకున్నాం. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. సో మనం ఒకసారి ఆది బ్లౌజ్ తోటి మనం బ్యాక్ పార్ట్ పొడవు అనేది కొలుచుకుందాము. సో మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో 6 పాయింట్స్లో నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి. సో ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకున్నాము. మనం నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోకూడదండి. మనం గమ్తో అటాచ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఒక మార్జిన్ అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ అలాగే ఇక్కడ. సో చూడండి ఇలా ఉంది కదా. సో ఈ పార్ట్ తీసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలండి కరెక్ట్గా. సో చూడండి. సో మనం కట్ చేసేసుకున్నాము. కొంచెం ఖర్చు కోసం మొదలుపెట్టేసి కట్ చేసేసుకున్నామండి మొత్తం.
సో చూడండి, ఈ పార్ట్ అనేది కట్ చేసేసుకున్నాం కదా. సో ఈ లైనింగ్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాక ఈ లైనింగ్ పీస్ అనేది దీనికి అటాచ్ చేసుకుందామండి. ఓకేనా. సో చూడండి, షోల్డర్ తీసేసుకుందాం. సో ఇలా గీసేసుకున్నాం కదండి. సో చంక రౌండ్, నెక్ రౌండ్ అనేది గీసుకున్నాము. ఇప్పుడు చంక లోత్ అనేది తీసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి మెడ పొడవు అనేది నెక్ పొడవు అనేది కొలుచుకుందామండి. ఇది షోల్డర్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి సో మనకి ఇక్కడ అతుకు అనేది పడుతుంది. సో అతుకు పడకుండా సో మనం ఒకసారి రివర్స్ చేసేసుకున్నాము. రివర్స్ చేసేసుకొని హ్యాండ్స్ కట్ చేద్దాము ఫస్ట్. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు అనేది కొలుచుకున్నామండి. సో మనము హ్యాండ్ తిరగదిప్పేస్తాం కాబట్టి, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ తిరగదిప్పేస్తాము. సో మనం దీన్ని ఫోల్డింగ్ చేసి కుట్టేది ఏం లేదండి. సో ఇది ఖర్చు కోసం కింద వదిలిపెట్టేస్తున్నాను కొంచెం. ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ అండి. మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మన ఇష్టం అండి. సో నేనైతే 1 ఇంచ్ పెడుతున్నాను. 1 ఇంచ్ దాకా స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ నుంచి చంక డౌన్ అనేది అవ్వాలండి. చూడండి, ఇక్కడ మిడిల్లో ఒక గుర్తు పెట్టేసుకున్నాము. దీన్ని కూడా మనం ఓపెన్ చేసేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్స్ తీసుకొని చూడండి, ఈ ఫ్లవర్ ఉంటుంది కదా, ఈ ఫ్లవర్కి సెంటర్ పాయింట్లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఓకేనా. మార్కింగ్ చేసేసుకొని
ఈ మార్కింగ్ దగ్గర ఇది ఇక్కడ ఈ గుర్తు అనేది ఇక్కడ ఉండేటట్టు చూసుకొని మనం ఇక్కడ కింద కాస్త ఖర్చు కోసం వదిలిపెట్టేసాం కదా, ఆ ఖర్చు కూడా చూసుకుంటూ కొంచెం కింద ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టేసుకోవాలి. ఇది కూడా వదిలిపెట్టేసుకొని కట్ చేసేసుకున్నాము. సో మనం కింద ఎక్స్ట్రా కూడా మనం ఆల్రెడీ వదిలిపెట్టేసుకున్నాం కాబట్టి ఇది కూడా కట్ చేసేసుకున్నాం. సో చూడండి, ఈ ఖర్చు వదిలిపెట్టాను కదా, ఇది మనం స్టిచ్ చేసినాక ఇది లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఇదన్నమాట. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేసేసుకున్నాము. సో ఈ హ్యాండ్ కూడా కట్ చేసేసుకున్నాము. సో ఇవి రెండు పక్కన పెట్టేసుకున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. మనం ఇది కట్ చేయం కదండి, అందుకే మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఇది. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. సో లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతాము, కటింగ్ కూడా రాంగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, నాకు ఇక్కడ ఖర్చు పడింది. సో అందుకని జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం 2 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి కదా. సో 2 ఇంచెస్ కింద గుర్తు పెట్టేసుకుందాం. ఓకేనా. సో చూడండి, ఒకసారి నెక్ రౌండ్ అనేది తీసుకున్నాము. నెక్ రౌండ్ గీసుకున్నాం కదా, ఒకసారి నెక్ రౌండ్ అనేది సరిపోయిందో లేదో కొలుచుకున్నాము. సో ఉక్సులు పట్టి తీసుకొని షోల్డర్ దగ్గర పట్టుకొని మనం నెక్ అనేది కొలుచుకోవాలండి, సరిపోయిందో లేదో. సో ఇక్కడ ఖర్చు కోసం మనము కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టేసాం కదా, అది కూడా తీసేసి మనం కొలుచుకోవాలి. సో మనకి సరిపోతుంది. చంక డౌన్ అనేది గీసుకున్నాము. ఓకేనా. ఇప్పుడు ఇది పొడవు సరిపోయిందో లేదో చూసుకున్నామండి. ఇది ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర. సో చంక దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ దాకా కొలుచుకోవాలి. సో ఇది కూడా సరిపోయింది మనకి. నాలుగు హుక్స్ దగ్గర మనం గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టేసుకొని షేప్ గీసేసుకుందాం. సో మనం ఇక్కడ గీసేసుకున్నాం కదా, ఇప్పుడు చంక డౌన్ కూడా గీసేసుకున్నాము. ఇక్కడ మనం 2 ఇంచెస్ అనేది కొంచెం ఎక్స్ట్రా మనం పెట్టేసుకోవాలండి. ఎందుకో రీజన్ కూడా చెప్తాను నేను. సో మనం బాడీకి ఎక్స్ట్రా ఇలా పెట్టుకోవాలి.
మనం ఇక్కడ ఉక్సులు కాజాలు మనం ఉక్సులు కాజాలు పట్టి వేస్తాం కదా, ఇక్కడ వేసినప్పుడు మనకి దాదాపు మనకి 1 ఇంచ్ అనేది తగ్గిపోతుందండి. సో అప్పుడు మనకి ఇది అనేది తగ్గుతుంది. సో ఈ వారం మనకి ఇక్కడ కవర్ అవుతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఏం ఎక్కువైపోతుంది. సో 1 ఇంచ్ చాలు. 1 ఇంచ్ అనేది మనం ఇటు సైడ్ డ్రా చేసుకోవాలి చంక వైపు. ఎందుకంటే ఇక్కడ మనం ఉక్సులు పట్టి వేసినప్పుడు అంత క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి. ఓకేనా? ఈ టిప్ ఎవరైనా తెలియనట్లయితే సో కంపల్సరీగా ఈ టిప్ అనేది యూస్ చేసుకోండి. మనకి చక్కగా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అనేది. సో నేను కూడా ఈ టిప్ అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. సో చూడండి కట్ చేసేసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటాము. చూసేయండి. సో కొంతమంది వర్క్ పర్ఫెక్ట్గా వేస్తారు. ఐ మీన్ ఏంటంటే కొంతమందికి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా కొంతమందికి ఇక్కడ మనకి ఈ అతుకు అనేది పడుతుందండి, జాయింట్ అనేది. సో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ మనకి ఇది ఇదంతా ఖర్చు పడుతుంది, మీకు ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ అనేది పడుతుంది. చూడండి. సో నేను ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలండి, లేదంటే మనకి ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది. సో సన్నగా ఉండే వాళ్ళకి పడదండి, ఆల్మోస్ట్ కొంచెం లావుగా ఉండే వాళ్ళకి 34, 36 బ్లౌజెస్ ఉంటాయి కదా, వాళ్ళకైతే కంపల్సరీ మనకి జాయింట్ అనేది పడుతుంది. సో ఇక్కడ మాత్రం నెక్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాము. సో ఇటు సైడ్ అంటే జాయింట్ పడినా మనకి ప్రాబ్లం ఏం లేదు, మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదు. సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాము. సో నేను దీన్ని ఇలాగే వదిలేస్తున్నానండి, గమ్ము పెట్టి జాయింట్ చేసుకునేటప్పుడు, అంటే జాయింట్ చేసుకొని డ్రై అయిపోయినాక కట్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది. సో ఇంకో పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి కదా. సో దీనికి మనకి జాయింట్ అనేది పడదండి. చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది. మనం ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలండి.
సో చూడండి, 2 పాయింట్లు కట్ చేసి 2 ఫ్రంట్ సైడ్ కట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ జాయింట్ కూడా కట్ చేసేసుకున్నాము. సో మనకి ఇది సరిపోతుంది. సో ఇలా జాయిన్ చేసేసుకున్నాము. దీన్ని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ చూసేసాం కదా. సో ఇప్పుడు ఇవి గమ్తో జాయింట్ చేసుకున్నామండి. సో షేప్ బెల్ట్స్, ఉక్సులు పట్టీలు అవన్నీ కామన్ కాబట్టి నేను అవేం చూపించట్లేదు. సో అవి నార్మల్ బ్లౌజెస్కి ఎలా తీసుకుంటామో షేప్ బెల్ట్స్ అనేది, సో సేమ్ కూడా ఇదే సేమ్ ప్రాసెస్ అండి. సో దాన్ని ప్రత్యేకంగా చూపించాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ అది తెలుసు కాబట్టి నేను అదైతే చూపించట్లేదు. సో దీన్ని మనం ఇప్పుడు గమ్తో జాయిన్ చేసుకున్నామండి. సో ఇక్కడ మనం కింద గమ్తో పెట్టేసుకున్నాము, డాట్స్ పెట్టేసుకున్నాము. సో దీన్ని మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. సో ఇలా పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. సో ఒక 5 మినిట్స్ అనేవి మనం పక్కన పెట్టేద్దామండి, ఆరిపోతుంది. సో సేమ్ ఇది కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకున్నామండి. ఇవి డ్రై అయిపోయినాక మనం బ్యాక్ సైడ్ తిప్పుకొని ఈ స్టిచ్ పక్కనే వేసుకోవచ్చు, లేదంటే మనం ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ మీదైనా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇలా అంటించుకోకుండా ఉన్నట్లయితే మనకి ఈ క్లాత్ అనేది అటు ఇటు జరుగుతుంది కదా, అప్పుడు మనకి కరెక్ట్గా రాదండి. సో దానికోసం మనం ఇది అంటించుకోవాలి కంపల్సరీగా. ఇదైతే మనం జాయిన్ చేసుకోవచ్చు అండి. జాయిన్ చేసుకొని ఇటువైపు మనకి డిజైన్ అనేది రాదు కాబట్టి మనము పైపింగ్ వేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఈ డిజైన్ మీద కూడా మనం డాట్స్ పెట్టేసుకొని లైనింగ్ అనేది అంటించేసుకున్నాము.
సో ఇప్పుడు మనం కరెక్ట్గా సెంటర్ పాయింట్లో చూసుకొని మనం దీని అనేది వేసుకోవాలి. లైనింగ్ అనేది చూడండి. సో ఇలాంటి చేసుకొని పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మనం ఈ స్టిచ్ పక్కన స్టిచ్ వేసుకొని మనం లైనింగ్ అనేది ఆపోజిట్ తిప్పేస్తే సరిపోతుందండి. సో స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ. సో స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో నేను వీడియో తీస్తాను, పార్ట్ 2 అప్లోడ్ చేస్తానండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్లో మరెన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.